అయితే దానికోసం ఏం చేసామంటే మేము ఈ స్ప్రే అయితే చేసాం అనమాట. అయితే న్యాచురల్ ప్రొటెక్షన్ స్ప్రే, ఇది ఏం కెమికల్ కలిసింది అయితే కాదు, మంచి అయిపోయినాయి. చూడండి లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే ఈ ఆకులన్నీ కొరికేసి ఉండే, కొత్త చిగురు అయితే లేకుండే, కంప్లీట్గా మొత్తం ఆకులు ఆ పండాకు తెంపేసి మొత్తం కొత్త చిగురు అయితే వచ్చింది. అటు చెట్టు మళ్ళీ రిపోర్టింగ్ అయితే చేయలేదు ఇంకా. అయితే మనకు పూత కూడా వచ్చింది మిరప చెట్టుకి. చూడండి వైట్ కలర్ పూత వచ్చింది, చాలా పూత వచ్చింది. అట్లనే ఆలుగడ్డ కూడా చూడండి, ఆలుగడ్డకి మళ్ళీ ఇంకో లేయర్ మట్టి అయితే వేసాము. లాస్ట్ టైం కొంచెమే మట్టి ఉండే కదా, అప్పుడు ఈ చామగడ్డ చెట్టు ఏదైతే ఉందో దీన్ని మొత్తం పురుగు తినేసి ఉండే, కంప్లీట్గా పురుగు తినేసి మీకు చూపించి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు వీడియోలో మేము చూపెట్టబోతున్నాం కొన్ని వర్మి కంపోస్ట్, ఇంకా కొన్ని ఎరువులు ఏవైతే ఉన్నాయో న్యాచురల్ ఎరువులు ఏవి యూజ్ చేస్తున్నాం మేము మా చెట్లకి, ఇంకా మా చెట్ల గ్రోత్ ఎట్లా ఉంది, పెస్ట్ కంట్రోల్ మేము ఏ విధంగా చేస్తాం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ టైం మా ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే మాకు మోటివేషన్గా ఉంటుంది. అయితే వీడియోలోకి వెళ్తాం. ఏంటిది? సో మనకు ఫుడ్ ఎలా తీసుకుంటామో, మనకు ప్రోటీన్ ఎలా తీసుకుంటామో, మొక్కలకు కూడా ప్రోటీన్ ఇస్తూ ఉండాలి. ఎర్రమట్టి కోకోపీట్తో పాటు ఇది కూడా ఇస్తూ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనందరికీ తెలిసింది వర్మీ కంపోస్ట్. మనము పాట్ మిక్సింగ్లో యూజ్ చేస్తామన్నమాట వర్మీ కంపోస్ట్ అనేది. సో అలానే మనము ఒక 20 days 1 month కలా కొంచెం మొదట్లో వేస్తూ ఉంటే బెటర్, మొక్క ఎదుగుదలకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అలానే నీమ్ కేక్ ఏంటంటే పాట్ మిక్సింగ్లో యూజ్ చేయాలి. అలానే అప్పుడప్పుడు కూడా కొంచెం మట్టి తొలిచి కొంచెం వేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పురుగులు రాకుండా ఉంటాయి. మట్టిలో చాలా రకాల పురుగులు అనేవి వస్తూ ఉంటాయి. సో నీమ్ కేక్ని పాట్ మిక్సింగ్ చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకొని యాడ్ చేసినట్టయితే మనకు పురుగులు, భూమిలో ఉండే పురుగులు మన మొక్కని వేర్లని తినేయకుండా ఉంటుంది అనమాట, బాగా యూజ్ అవుతుంది. సో ఇది కొంచెం క్వాంటిటీ కలుపుకోవాలి. నెక్స్ట్ టైం సాయిల్ మిక్సింగ్లో వేసేటప్పుడు కూడా క్లియర్గా చూపిస్తాము. సో ఇది అలా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎప్సమ్ సాల్ట్ ఇది ఇంకోటి బయోడాప్, ఇంకోటి కూడా ఉంది మస్టర్డ్ కేక్, బోన్ మీల్. ఈ 3 వచ్చేసి మనం ఫర్టిలైజర్గా కలుపుకొని మొక్కకి ఇస్తూ ఉండాలన్నమాట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి క్వాంటిటీ కూడా మన మొక్కని బట్టి 1/2 స్పూన్ 1 స్పూన్ అలా, ఇంకోటి లిక్విడ్గా కలుపుకొని ఫర్టిలైజర్గా చేసుకొని ఇస్తూ ఉండాలి. అలా ఈ 3 కూడా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకు పండ్ల మొక్కలైనా పూల మొక్కలైనా మంచిగా రావడానికి. సో ఇవి యూజ్ అవుతాయి. ఇవన్నీ ఏ స్టేజ్లో వేస్తాం అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తామన్నమాట. ఇది ఏ స్టేజ్లో ఎంత క్వాంటిటీ వేయాలి అనేది. సో ఈ 3 కూడా అలా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి బోన్ మీల్ అంటే ఏం లేదు, ఎముకల పొడి అనమాట. ఎముకల పొడి ఏదైనా కాల్షియం కానీ ఏదైనా తక్కువ అయితే భూమిలో దానికి పోషణ ఇస్తుంది. పోషణ ఇచ్చి ఏమవుతుందంటే దానివల్ల మనకు చెట్లు అనేది ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట. ఇవన్నీ ప్యాకెట్స్ ఇంత ఉంటాయి కానీ మనకు ఎక్కువ క్వాంటిటీ వేయకూడదు. 1/2 స్పూన్ 1 స్పూన్ అలా చెట్టు సైజుని బట్టి మనం వేసుకోవాలన్నమాట ఈ క్వాంటిటీ అనేది. మీకు కనుక పెద్ద పొలం ఉన్నట్టయితే మీరు కొంచెం యూజ్ చేసి చదువుకోవచ్చు, కానీ చిన్న చెట్లు హోమ్ గార్డెన్ చేస్తున్నట్టయితే మీరు కొంచెమే వేయాల్సి ఉంటుంది. ఎక్కువ వేసిరంటే మరి చెట్లు చచ్చిపోయే ప్రమాదం ఉంది. మీరు చూసుకొని దాని ప్రకారంగా వేసుకోవాలన్నమాట. మనము టెర్రస్ గార్డెన్లో చాలా పాట్స్ తెచ్చాం కదా, అందుకని 2 kgs తీసుకున్నాను అనమాట. సో ఇవే కాకుండా విత్తనాలు అవి కూడా తీసుకొచ్చాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే విత్తనాలు అవన్నీ కూడా మా వెబ్సైట్లో లభిస్తాయి. విత్తనాలు, ఎరువులు, ఇంకా కోకోపీట్ ఇలాంటివన్నీ కూడా మా వెబ్సైట్లో లభిస్తాయి అన్నమాట. అండ్ చాలా నామినల్ ప్రైస్కి మీరు వేరే వెబ్సైట్లో చూడవచ్చు, మా దగ్గర చూడవచ్చు. చాలా నామినల్ ప్రైస్ అందిస్తున్నాం. మీకు కావాలంటే ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు. ఏంటంటే గార్డెనింగ్ చేసే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఆర్డర్ తీసుకుంటున్నాం అనమాట. అయితే వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మా గార్డెన్లో కొన్ని మొక్కలు ఉన్నాయి ఒక ప్లేస్లో. సో అవి చూపిస్తాము. అండ్ ఇంకా కొత్త ప్లేస్లో ఏమేమి మొక్కలు పెడతాం అనేది కూడా చెప్తాము క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో. సో ఇప్పుడు మా గార్డెన్లోకి వెళ్ళి కొన్ని మొక్కలు అయితే స్టార్ట్ చేసాము, కింద పెట్టామన్నమాట. దుంప మొక్కలు అలాంటివి, అవి ఎంతవరకు పెరిగాయి అనేది చూపిస్తాను. అయితే మీరు లాస్ట్ టైం వీడియోలో చూశారు మన చెట్లకు అన్నిట్లకు పురుగులు పట్టినుండే. అయితే దానికోసం ఏం చేసామంటే మేము ఈ స్ప్రే అయితే చేసాం అనమాట. అయితే న్యాచురల్ ప్రొటెక్షన్ స్ప్రే, ఇది ఏం కెమికల్ కలిసింది అయితే కాదు, న్యాచురల్ ప్రొటెక్షన్ స్ప్రే అనమాట. ఇది నీమ్ ఆయిల్ ఇంకా అలోవెరాతో కలిపి తయారు చేసింది. అయితే అది ఎట్లా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు.
అయితే ఆ స్ప్రే దీంట్లో ఉందన్నమాట. దీంట్లో మేము ఏం చేసామంటే మా ఏవైతే చెట్లు ఉన్నాయో చెట్ల మీద కొట్టడం అయితే జరిగింది. అయితే కొడితే ఏమైందంటే ఒక 2-3 డేస్లో మొత్తం సెట్ అయిపోయింది. పురుగులన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఆకులన్నీ మంచిగా అయిపోయినాయి. చూడండి లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే ఈ ఆకులన్నీ కొరికేసి ఉండే, కొత్త చిగురు అయితే లేకుండే, కంప్లీట్గా మొత్తం ఆకులు కొరికేసి ఉండే. ఇప్పుడు అన్నీ మళ్ళీ చిగురులు వచ్చేసినాయి. చూడండి అరటి చెట్టు కూడా కొత్త చిగురు వచ్చింది. ఆ పండాకు తెంపేసి మొత్తం కొత్త చిగురు అయితే వచ్చింది. అరటి చెట్టు మళ్ళీ రిపోర్టింగ్ అయితే చేయలేదు ఇంకా. అయితే మనకు పూత కూడా వచ్చింది మిరప చెట్టుకి. చూడండి వైట్ కలర్ పూత వచ్చింది, చాలా పూత వచ్చింది. ఇంకా ఆకు ముడత కూడా పోయింది. చూడండి ఇట్లా ఉండేది మొత్తం చెట్టు, స్ప్రే కొట్టినందుకు మొత్తము సెట్ అయిపోయింది అనమాట. ఆకులు పెద్ద పెద్దగా వచ్చేసినాయి. ఆకు ఇట్లా అయ్యేది ఆకు ముడత, ఇది ఆకు ముడత అంటారు అనమాట. అయితే ఈ విధంగా అయ్యేది. అయితే స్ప్రే కొట్టినాక మొత్తం ఆకులన్నీ మంచిగా ఇచ్చుకున్నాయి. మీరు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా కనిపిస్తుంది. అయితే ఇది జామ చెట్టు పరిస్థితి. ఈ జామ చెట్టు పరిస్థితి కొత్త చిగురు అయితే వస్తుంది. ఇది హైబ్రిడ్ జామ చెట్టు కదా, చిన్నప్పుడు మనకు కాయలు లోపల చూస్తే తెలుస్తుంది. ఆకు తెంచేసినాం ఇక్కడ. చూడండి ఇట్లా తినేస్తుంది అనమాట పురుగులు ఇట్లా తినేస్తున్నాయి. అటువంటి ఆకులు చాలా ఉండే, ఇప్పుడు క్యూర్ అయిపోయింది. మళ్ళీ కొత్త ఆకులు అన్ని చిన్నగా వస్తున్నాయి. మొత్తం క్యూర్ అయిపోయింది దీనికి. అట్లనే ఆలుగడ్డ కూడా చూడండి, ఆలుగడ్డకి మళ్ళీ ఇంకో లేయర్ మట్టి అయితే వేసాము. లాస్ట్ టైం కొంచెమే మట్టి ఉండే కదా, ఇప్పుడు ఆలుగడ్డ మీద ఇంకొంచెం మట్టి వేసి కొంచెం పైకి తీసుకొచ్చాం. అంటే అట్లా ఆలుగడ్డలు పెరుగుతాయి అనమాట. ఇది కూడా సేమ్ ఆలుగడ్డ చెట్టే. దీంట్లో అయితే మొత్తం సగం పైన నింపేసినాం, ఇంకా ఇక్కడ వరకు నింపితే సరిపోతుంది. ఆలుగడ్డలు పెద్దగా అవుతాయి, దాంట్లో పెద్దగా అయితే మనం అప్పుడు తీసుకోవాలి హార్వెస్ట్. చామగడ్డ చాలా పెద్దగా అయింది, అది చూపిస్తాం మీకు ఇప్పుడు. అయితే మీరు లాస్ట్ టైం చూసినప్పుడు ఈ చామగడ్డ చెట్టు ఏదైతే ఉందో దీన్ని మొత్తం పురుగు తినేసి ఉండే, కంప్లీట్గా పురుగు తినేస్తే మీకు చూపించినా కదా ఇంకా పెరగకముందు తినేసిందని. ఇప్పుడు చూడండి స్ప్రే కొట్టినాక మనకు వచ్చేసి ఎటువంటి పురుగు ప్రమాదం అయితే లేదు. ఎంత పెద్దగా అయినాయి చూడండి, ఆకు ఇంకా పెద్దగా అవుతాయి. అయితే ఇంకా పెద్దగా అయినాక కూడా వీడియో చేసి చూస్తా. చామగడ్డ ఈ చామాకు ఏంటంటే చాలా పౌష్టిక పదార్థాలు ఉంటాయి అనమాట. ఆకుకూరలలో యూజ్ చేయొచ్చు, మనం పప్పు లాంటివి కూడా చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు ఓన్లీ ఆకులతోటే. మళ్ళీ చామగడ్డలు సపరేట్గా మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకా మల్టీపర్పస్ యూజ్ అవుతాయి మనకి ఈ చామగడ్డ చెట్టు. అయితే ఈ కలేమాకు చెట్టు వచ్చేసి నర్సరీ నుంచి తెచ్చినప్పుడు అయితే ఎట్లా ఉందో సేమ్ అట్లనే 1 month దాకా ఎటువంటి ఎదుగుదల లేకుండా అట్లనే ఉందన్నమాట. అయితే ఏం చేసినామంటే దీనికి వర్మీ కంపోస్ట్ కొంచెం వేసినాము, బర్న్వెల్ కొంచెం వేసినాం అనమాట. తర్వాత ఈ పైన ఏదైతే చిగురు వస్తలేదో దాన్ని కొంచెం గిల్లేసినాము, తీసేసినాం అనమాట. దాన్ని తీసేస్తే ఏమైందంటే అక్కడ నుంచి మళ్ళీ కొత్త చిగురు రావడం స్టార్ట్ అయింది, అయితే పెరగడం స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడైనా సరే మనకు గ్రోత్ ఆగిపోయినప్పుడు కొంచెం ఇరగొట్టేయాలి చెట్టుని, అక్కడ ఇరగొట్టేస్తే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ పుదీనా మంచిగా అంటుకుని ఉండే, మళ్ళీ కొన్ని చనిపోయినాయి, కొన్ని ఉన్నాయి, మళ్ళీ కొత్త పెట్టాలి, కొత్త వస్తుంది. ఆ గోంగూర కూడా మొత్తం చచ్చిపోయింది వర్షాలకి. వర్షం ఎక్కువ ఇట్లా కాకుండా విత్తనాలు వేసి పెడదాము. ఈసారి విత్తనాలు వేద్దాం. అయితే మీకు ఎల్లో కలర్ ఫ్లవర్ తెలిసే ఉంటుంది, దీంట్లో తేనె ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఎక్కువ ఉండడం వల్ల మనకు తేనెటీగలు వస్తుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా సరే పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ వేసినట్టయితే, పండ్ల చెట్లు లేకపోతే కూరగాయల చెట్లు వేసినట్టయితే కంపల్సరీ కొన్ని పూల చెట్లు అయితే ఉండాలి. ఎందుకంటే దాని మీద తేనెటీగలు వస్తాయి, తేనెటీగలు దీని మీద వాలి మళ్ళీ దాని మీద వాలితే అప్పుడు ఫలసాయం మంచిగా వస్తుంది అనమాట. అంటే ఎక్కువ క్రాప్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకని మనము పూల చెట్లు అయితే పెంచాలి. మనం ఎప్పుడైనా కూరగాయలు కానీ పెంచేది ఉంటే, లేకపోతే పండ్లు కానీ పెంచేది ఉంటే కొన్ని 2-3 పూల చెట్లు అయితే పెంచాలన్నమాట. అందుకోసం మేము కొన్ని పూల చెట్లు అయితే పెట్టాం. ఇక మందార చెట్టు, మనకు వచ్చేసి చామంతి చెట్టు ఎనీ టైం మనకు పూస్తూనే ఉంటుంది, ఇది ప్రాబ్లం లేదు. అట్లనే లిల్లీ వచ్చింది, చిన్నది నిన్న చిన్న మొగ్గు ఉండే కదా, ఈరోజు పువ్వు అయితే అయ్యింది. ఇవి విత్తనాలు, ఇవి ఎండిపోయినాక విత్తనాలు తీసుకొని మళ్ళీ ఇళ్ళనే చల్లితే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. లిల్లీ, ఎల్లో లిల్లీ, అక్కడ పింక్ది ఉండే, పింక్ది బాగా అయిపోయింది, వచ్చిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మామిడి చెట్టు, ఇది కూడా సేమ్. ఈ పూత రాకుంటే కొంచెం ఇరగొడితే మళ్ళీ వచ్చేసింది అనమాట, చిగురు వచ్చేసింది. ఇది మే చెట్టు, ఓన్లీ మే నెలలోనే ఫ్లవర్స్ ఇస్తుంది. ఓన్లీ మే నెలలో వచ్చే ఫ్లవర్ అనమాట. ఇది మే నెల కంపల్సరీ ఫ్లవర్ అయితే వస్తుంది. ఇవి వచ్చేసి మనకు సక్లైన్స్ అంటారు కదా, అవన్నమాట. ఇది బ్రహ్మజముడు నాగజముడు చెట్టు జాతికి చెందిన సక్లైంట్ అనమాట. ముళ్ళలాగా ఇట్లా ఉంటుంది, డిజైన్కి యూజ్ చేస్తారు. అదనమాట ఈరోజు వీడియో. అయితే మీకు కూడా హోమ్ గార్డెన్ ఉంటే
ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారు అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపెట్టిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏం మిస్టేక్స్ ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి, నేను సెట్ చేసుకుంటా. అదేవిధంగా మీకు కనుక విత్తనాలు కావాలంటే కూరగాయల విత్తనాలు అవి మేము వెరీ నామినల్ ప్రైస్లో మేము సేల్ చేస్తున్నాం అనమాట. జస్ట్ వాట్సాప్ చేయండి కనిపించే నెంబర్కి డిస్క్రిప్షన్లో. మీరు వాట్సాప్ చేసినట్టయితే నేను మీకు కేటలాగ్ పంపిస్తే మీకు కావాల్సిన విత్తనాలు నామినల్ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. థ్యాంక్ యూ.